ఇంకా మనకు రేపు నుంచి అయితే వినాయక చవితి స్టార్ట్ అయిపోతుంది. వినాయకుడిని చాలామంది 9 డేస్ పెడతారు. 5 డేస్, 3 డేస్ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళ ఇంట్లో కూడా విగ్రహాన్ని పెట్టుకుంటారు. సో, అందుకోసం అయితే కొన్ని ప్రసాదాలు అయితే నేను వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా వినాయకునికి భోజన ప్రియుడు కాబట్టి ఆయనకి ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు, లడ్డూలు ఇంకా ప్రసాదం అనేది నైవేద్యాలుగా పెడుతూనే ఉండాలి. మనం ఎన్ని డేస్ అలా ఉంచితే అన్ని డేస్ అయితే పెడుతూ ఉండాలా. వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంక ఇది వచ్చేసి దేవునికి సంబంధించిన వీడియో రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. వినాయక చవితి వచ్చి మనకి రేపే కదా. సో, వినాయక చవితికి చాలామంది ప్రసాదాలు ఎక్కువగా నివేదిస్తూ ఉంటుంటారు కదా. ఇంట్లో కూడా విగ్రహాన్ని పెట్టేసి ఆయనకి ఇంకా ఉదయం సాయంత్రం అయితే పూజలు అయితే చేస్తూ ఉంటారు. సో, అందుకోసం అయితే ఈజీగా మనము ఇంట్లో ఉండే వాటితోనే రోజు ఒక ప్రసాదంగా ఎలా చేయొచ్చని నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి మోదకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్‌తోనే నేనైతే మోదకాలు ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇందుకోసం అయితే పల్లీలు, బాదం, జీడిపప్పు, బెల్లము, పచ్చి కొబ్బరి, నెయ్యి ఇవి ఉంటే మనకు సరిపోతుంది. ఇంకా ఇవి కూడా లేదు అనుకుంటే జీడిపప్పు వేయాల్సిన అవసరం లేదు. బాదం, పల్లీలు ఉన్నా సరిపోతుంది. బెల్లం, పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇంకా ముందుగా అన్నిటినైతే ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు ఈ మూడింటిని మంచిగా మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఎక్కువ ఫ్రై చేసి మాడిపోతే గిన స్మెల్ వస్తుంది. మాడిపోయిన స్మెల్ లాగా అంటే ఒక ఘాటు స్మెల్ లాగా వస్తుంది. అలా కాకుండా కొంచెం మరీ ఎక్కువ కాకుండా లైట్‌గా ఇలా ఫ్రై చేసేసుకొని అన్నిటిని పక్కకు తీసేసుకోవాలి. ఇంక పల్లీలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అంతే. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. కొంచెం రా స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మళ్ళీ దీన్ని పాకంలో పడతాం కాబట్టి అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఇలా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నిటిని ఈ బాదం పప్పు ఉంటుంది కదా, బాదం పప్పుని అయితే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ బాదం పప్పుని జల్లెడ పట్టుకోవాలి. ఎందుకు అంటే కనుక దానిపైన పొట్టు ఉంటుంది కదా, మనం అలాగే వేసామనుకో ఆ పొట్టుతో సహా కచ్చా కచ్చా అంటూ ప్లస్ కలర్ కూడా అంత అనిపించదు అనమాట. సో, అందుకోసం అయితే కనుక జల్లెడ పట్టుకోండి. లేదు మేము అలాగే తినగలము అంటే కనుక అలాగనే యాడ్ చేసుకోండి. జల్లెడ పట్టుకున్నామంటే కొంచెం పౌడర్ అనేది స్మూత్గా వస్తుంది. కలరింగ్ కోసం వైట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పొట్టు అనేది అలాగే ఉంటుంది కదా, బ్రౌనిష్‌లో ఉంటుంది కాబట్టి చూడ్డానికి అంత అపియరెన్స్ బాగుండదనేసి నేనైతే గనుక మొత్తం అంతా జల్లెడ పడుతున్నాను. ఒక 2 టైమ్స్ అలా గ్రైండ్ చేసేసి జల్లెడ పట్టామంటే ఆ డస్ట్ అంతా పోతుంది మనకి. ఇది మళ్ళీ మనమేం పడేయాల్సిన అవసరం లేదండి. ఒక స్టోర్ బాక్స్‌లో పెట్టేసుకొని మనం పాలల్లో కలుపుకొని తాగొచ్చు. లేదంటే ఒట్టిగా షుగర్ అయినా కలుపుకొని తినొచ్చు. నేనైతే గనుక లాస్ట్‌లో ఏం చేశానో ఒక షార్ట్ కూడా మీతో అప్లోడ్ చేస్తాను. ఆ పొడితో ఏం చేశాననేది. చూసారు కదా, పౌడర్ అనేది ఇట్లా పౌడర్ బాగా వైట్‌గా మనకి మిల్క్ పౌడర్ ఎలా ఉంటుంది అలా ఉంటుందనమాట. చాలా బాగుంటుంది. సో, అందుకనేసి జల్లెడ పట్టుకోండి. ఇంకా తర్వాత పల్లీలు, జీడిపప్పు ఉన్నాయి కదా, ఇవి కూడా ఫైన్ పౌడర్‌గా ఇదైతే జల్లెడ అవసరం లేదండి. మొత్తం మెత్తగా పట్టేసుకొని ఈ పౌడర్‌లో ఈ పల్లీలు, జీడిపప్పు పౌడర్ వేసేసి కలిపేసుకున్నాం. మూడింటిని కలిపేసుకోవాలి. మూడింటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఈ పౌడర్‌ని మనం బెల్లం పాకంలో వేస్తాం కాబట్టి మరీ అంత కలరింగ్ అనేది కలర్స్ అవన్నీ యూజ్ చేయాల్సిన ఏం అవసరం ఉండదండి. ఆ పౌడర్ మనకు సరిపోతుంది. ఒక బ్రౌన్ కలర్ లాగా ఒక చాక్లెట్ లాగా వస్తుందనమాట. ఇంకా పచ్చి కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి, బెల్లం ఇంకా వాటర్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ నెయ్యి వేసాం కాబట్టి ఇందులో మాయిశ్చర్ ఉంటుంది కదా, అదే నీటి శాతంతోనే మనకి ఆ బెల్లం అనేది ఆటోమేటిక్‌గా కరిగిపోతుంది. వాటర్ వేయొద్దు. వాటర్ వేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదనమాట. పోతుంది, చెడిపోతుంది. సో, అందుకనేసి వాటర్ వేయకోకుండా మ్యాక్సిమం ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇంక ఇందులోకి పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేశాను. పచ్చి కొబ్బరిలో తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమ అనేది మనం ఇలా వేడయ్యే కొద్దీ తేమ వదులుతూ ఉంటుంది కదా, కొంచెం ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు ముద్దలాగా తయారవుతుంది. ఈ మనము పచ్చి కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. ఇంకా అక్కడక్కడ కొబ్బరి అనేది నలక్కోకుండా ఉంటే బాగుండదనేసి తీసేసి పక్కన పెట్టేశాను. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గర అయిన తర్వాత మనకి ముద్దకు వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఇడిపోతుంది అనమాట బెల్లం అనేది. సో, అందుకనేసి
ఇలా కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి వచ్చిన వరకు అయిన తర్వాత తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకా కాస్త బెల్లం వేసేసుకొని ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేయకుంటే సప్పగా ఉంటుందన్నమాట. పైన చప్పగా లోపల తీయగా అలా ఉంటే బాగుండదు కదా. సో అంతా స్వీట్నెస్ ఉండాలి కదా. సో అందుకనేసి కొంచెం బెల్లం యాడ్ చేసుకొని పిరికెల్లో హాఫ్ పిరికెడైనా మనకు సరిపోతుందండి. కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో కూడా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకోవాలి ముద్ద వచ్చేంత వరకు. మీకు లేదు ముద్ద రాలేదు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలంటే కనుక కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ప్లస్ మనకి ఇలా ముద్దలాగా తయారవుతుంది కూడా. ఇంకా అలాగే కొంచెం నెయ్యి వేసేసి ఇలా మొత్తం దగ్గర అయ్యేలాగా ఒక 10 మినిట్స్ అయితే కలిపేసుకోవాలి. ఇంకా 2 మిశ్రమాలు అయితే మనకు ప్రిపేర్ అయిపోయినాయి కదా. ఈ 2 మిశ్రమాలతో ఇప్పుడు మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఇంకా వీడియోలో చూపించే విధంగా ఇలా మౌల్డ్స్ ఉంటాయి కదా. నేను ఇదైతే అమెజాన్లో తీసుకున్నానండి. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. ఇంకా ఈ మోదకాల ప్రిపరేషన్ దానికి ముందుగా నెయ్యి రాసేసుకొని ఈ స్టఫింగ్ ఉంటుంది కదా కొబ్బరిది, మధ్యలో కొబ్బరి పెట్టేసుకొని ఫస్ట్ ఈ పౌడర్ బాదము పల్లీలు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ పెట్టేసుకొని తర్వాత మధ్యలో నుంచి ఇలా స్టఫింగ్ పచ్చి కొబ్బరి స్టఫ్ పెట్టేసి మళ్ళీ ఈ పల్లీల పౌడర్తో క్లోజ్ చేసేయడమే. ఇంకా ఇలా చిన్నగా మౌల్డ్ని ఓపెన్ చేసామంటే మన మోదకాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. నేనైతే ఫస్ట్ టైమే చేశాను. ఫస్ట్ టైం ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించి మరి వీడియో కోసమనే తెప్పించి చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడ్డానికి ముద్దుగా ఎంత మంచిగా ఉన్నాయో అనిపించింది. ఇంకా పిల్లలు కూడా బాగా లైక్ చేసి ఇస్తారు కదా. ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా బాగా తింటారు కదా. మా వాడు ముందుగా స్వీట్ అంటే ఇష్టమైంది అన్న 2-3 వేసేసాడు ఆ రోజే అయితే గిన. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్లస్ మనకి ఎలాగో ఇవి హెల్తీనే కదా, బాదం పప్పు పల్లీలు పచ్చి కొబ్బరి ఇవన్నీ హెల్తీనే కదా. సో అందువల్ల చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలాగే లడ్డు కూడా చేసేసి ఇవ్వచ్చు అనమాట. ఇంక నేనైతే కొన్ని స్టఫింగ్ లాగా కొన్ని చేశాను, నార్మల్గా కొన్ని అయితే చేశాను. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఖచ్చితంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా లాస్ట్లో బాదం పప్పుతో అయితే నేను గార్నిష్ చేసేసుకున్నాను. వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు అయితే రెడీ అయిపోయాయి. చూసి ఎలా చేయాలో ఏంటి అని ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. చూశారు కదా ఎంత మంచిగా వచ్చాయి మోదకాలు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చాయని. చాలా బాగుంది. బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ ఎలా కలర్ ఉంటుందో అలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వినాయకునికి మోదకాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. రేపే వినాయక చవితి కదా. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదు. మీరు లైక్ చేస్తే నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది. బై.